Hi students, how are you? All of you, good morning. I am L. Mary Mani, Physical Science, KGB Krosuru, Guntur district. Today, class, 9th class, Physical Science. Is matter pure? Is matter pure? Today, we discuss is matter pure. You might have gone to market many times. Oh, yes. Many times I will go market. With your purchase, rice, salt, milk, ghee, and other etc. Or daily purchase in house provisions. We must try to ensure that you got have purest possible milk. Yes, purest possible milk and pure ghee. You purchase purest milk and pure ghee in etc. In our day-to-day language, pure means something with adulteration. Pure means something with no adulteration. అంటే ఈ యొక్క ప్యూర్ అంటే ఏంటి, మనకు మన భాషలో ఉండేటువంటి ఎటువంటి కల్తీ లేని ఐటమ్ అని మన భాషలో ప్యూర్, అంతే కదా. ప్యూర్ మీన్స్ అంటే ఏ ఐటమ్స్ అయినా కానీ ప్యూర్గా ఉన్నాయి లేవు అంటే వాటిలో కల్తీ అనేది లేదు, అవునా కదా. అడల్ట్రేషన్, ప్యూర్ మీన్ with no adulteration. But is the chemistry pure means something different. అంటే మన కెమిస్ట్రీ భాషలో ప్యూర్ అంటే ఒక దానిలో ఒక ప్రత్యేకత ఉంది. లెట్ us find with the pure chemistry. Is full cream pure? Take some milk in a vessel, spin with the milk, churning from time, sometime. అంటే మిల్క్ మనం తీసుకుంటున్నాము, ఒక వెజ్లో మిల్క్ తీసుకుని దాన్ని ఏం చేస్తాం, స్పిన్ చేస్తూ ఉంటాం. స్పిన్ చేసినప్పుడు ఆ యొక్క స్పిన్ విత్ ద మిల్క్ చూరింగ్ ఫ్రమ్ టైమ్స్ అని మనం ఇలా ఏం చేస్తాము, పాలని కానీ పెరుగును కానీ మనం కవ్వంతో కనుక స్పిన్ చేసినట్లయితే దాంట్లో ఏమవుతుంది, ఆ యొక్క మిల్క్ అనేది నుంచి ఘీ అనేది బయట రావడం మనం ఐడెంటిఫై చేస్తాం. ఇది చూసినట్టయితే చూడమ్మా, ఆ యొక్క స్పిన్ చేస్తూ ఉన్నారు. స్టార్ట్ అయిన తర్వాత కొంతసేపు కదా ఏమవుతుంది, దాంట్లో నుంచి ఇక క్రీమ్ అనేది బయటకు రావడం మనం అబ్జర్వ్ చేస్తాం. మన ఇంట్లో కూడా పాలుని పెరుగుని స్పిన్ చేస్తూ ఉంటాం. అమ్మవాళ్ళు పాలు కానీ పెరుగు కానీ, అదే పాల డైరీలో అయితే పాలను తీస్తారు. మనకి మిల్క్ అనేది 2 టైప్స్లో దొరుకుతున్నాయి. ఒకటి వెన్న ఉన్నది లేనిది,
కొంచెం వెన్న లేనిది రేట్ తక్కువగా ఉంటుంది, వెన్న ఉన్నది కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. స్పెషల్ అంటాం కదా, స్పెషల్ మిల్క్ అని తెచ్చుకుంటాం. అట్లా దాన్ని కొంతసేపటికి అది తిప్పుతూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క బటర్ అనేది బయట రావడం మనం గమనిస్తాం. Next, in this video, spin in the milk. దాంట్లో నుంచి స్పిన్ చేసినప్పుడు అదేమైందమ్మా, దాంట్లో ఉన్నటువంటి ఒక క్రీమీ మొత్తం బయట తీయడం మనం గమనించాం. దిస్ పేస్ట్ లైక్ సాలిడ్ క్రీమ్ కాల్డ్ క్రీమీ కంటైన్స్ మోర్ దెన్ కాంపోనెంట్స్ ఇన్ ఇట్. అంటే ఈ క్రీమీ కంటెంట్స్ లో మోర్ దెన్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాం మనం గమనిస్తాం. ఇట్ ఈస్ దేర్ఫోర్ ఏ మిక్చర్. అంటే ఏంటి, ఈ సాలిడ్ క్రీమీలో మోర్ దెన్ కంటెంట్ యొక్క కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటిని ఏమంటాం, మోర్ దెన్ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఏమన్నాము, మిక్చర్స్ అన్నాం. వీ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ ద మిక్చర్స్ ప్రీవియస్ క్లాసెస్. లెట్ అబౌట్ దమ్. అంతకుముందు మన ప్రీవియస్ 8th క్లాస్లో మిక్చర్స్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ద శాంపిల్ ఈజ్ టేకెన్ ఏ centrifusion tube and the centrifugation tube is placed in a centrifugation machine. అంటే ఏంటి, ఈ యొక్క దానిలో చూసినట్టయితే ఈ యొక్క సెంట్రిఫ్యూగేషన్ మిషన్లో మనం పాలుని కానీ ఏదైనా ఐటమ్ పాల పదార్థాన్ని మనం పెట్టినట్టయితే ఆ యొక్క సెంట్రిఫికేషన్ పెట్టినప్పుడు దానిలో నుంచి ఆ యొక్క క్రీమీ ఐటమ్ అనేది ఏమవుతుంది, పైకి రావడము, ఈ యొక్క లిక్విడ్ అనేది ఏమవుతుంది, కిందకి వెళ్ళడం మనం అబ్జర్వ్ చేస్తాం. అలాగే మనకి బ్లడ్ కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ద హెవియర్ పార్టికల్స్ settle into the bottom and the large particles is come to the top of the test tube. ఈ యొక్క లైట్ వెయిట్ ఉన్నటువంటి పార్టికల్స్ ఏమో పైకి రావడము, హెవీ పార్టికల్స్ ఏమో బాటంలోకి మనం గమనిస్తాం. అదే కాకుండా మన ఇంట్లో కూడా చూస్తాం, ఆయిల్ వేద్దాం, ఆయిల్ వాటర్ తీసుకుందాం. ఆయిల్ వాటర్ తీసుకుంటే ఆయిల్ అనేది వాటర్లో వేసినప్పుడు అది ఎక్కడ ఉంటుందమ్మా, పైకి తేలడం అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. అవునా కదా? ఇంకా మనకి ఇంకేం గమనిస్తాం, మనం బాల్ తీసుకుందాం, వాటర్లో బాల్ వేస్తాం. బాల్ వేస్తే బాల్ అనేది ఏమవుతుంది, దాంట్లో ఆ పార్టికల్ అనేవి లైట్ పార్టికల్ ఏమో పైకి రావడము, హెవీ పార్టికల్ ఏమో కిందకి వెళ్ళడం మనం అబ్జర్వ్ చేస్తాం. అవునా కదా? అవును, ఎస్ కరెక్ట్. వాట్ ఈస్ ఏ మిక్చర్? అసలు మిక్చర్స్ అంటే మై థింక్ దట్ వి call pure or actually mixtures is different substances. Juice a mixtures of water, sugar and fruit pulp. ఈ యొక్క మిక్చర్స్ మనం చూసినట్టే మనం షాప్కి వెళ్ళి మనం ఏదైనా డ్రింక్ తీసుకున్నప్పుడు ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాం, ఆ ఫ్రూట్ జ్యూస్లో దాంట్లో ఏమేమి ఉంటాయమ్మా, వాటర్ వేస్తారు, ఏ ఫ్రూట్ అయితే అడుగుతామో ఆ ఫ్రూట్ వేస్తారు, షుగర్ వేస్తారు, అవును కదా, మిల్క్, అవునా కదా. నెక్స్ట్ ఇంకా దానికి గార్నిష్కి హార్లిక్స్, బోర్నవిటా, ఇంకా ఎక్సెట్రా ఏదో వేయటం అని మనకి గమనిస్తాం. అంటే అవన్నీ వేసినప్పుడు దానికి మనకి టేస్టీగా ఉంటుంది. అంటే ఈ మోర్ దెన్ పార్టికల్స్ ఉన్నప్పుడు, మోర్ దెన్ ఐటమ్స్ మిక్చర్స్ ఉన్నప్పుడు
అవన్నీ మనకు కలిపి అదొక స్పెషల్ టేస్ట్ అని మనం గమనిస్తాం. అంటే ఈ జ్యూస్లో పల్పు, ఫ్రూట్ పల్ప్ ఉంటుంది, షుగరు, వాటర్ ఇవన్నీ మిక్స్ చేసాయి కదా. ఈ యొక్క ఇవన్నీ కలిపి ఉంటే దాన్ని మిక్చర్ మనం ఫ్రూట్ జ్యూస్గా తీసుకోవాలి. ఈవెన్ వాటర్ కంటైన్స్ సమ్ సాల్ట్స్ అండ్ మినరల్స్. ఈ వాటర్ కంటెంట్స్లో కూడా సమ్ సాల్ట్ అని ఉంటుంది. మన ఇళ్లలో ఉన్నటువంటి బోర్ వాటర్లో చూసినట్టే కొంత సాల్టీగా ఉంటాయి వాటర్, సాల్టీ వాటర్ ఉంటాం, అవునా కదా. కొన్ని మన మినరల్ వాటర్ తీసుకున్నాం, అదొక టేస్ట్, స్వీట్ టేస్ట్ వస్తుంది. అంటే ఏంటి, ఈ యొక్క వాటర్లో కూడా, వాటర్ కంటెంట్లో కూడా సమ్ సాల్ట్ అండ్ మినరల్స్, సాల్ట్ మినరల్స్ మనం ఉంటాం గమనిస్తున్నాం. ఆల్ ద మ్యాటర్ అరౌండ్ అస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 గ్రూప్స్. అంటే మనకు ఉన్నటువంటి మెటర్స్ మొత్తం ఎన్ని గ్రూప్స్ గా డివైడ్ చేశారు, 2 గ్రూప్స్ గా డివైడ్ చేశారు. అవి ఒకటి ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ మిక్చర్స్. అంటే ఈ ఉన్నట్టు వాటిల్లో ఈ ఆల్ మెటర్స్ అరౌండ్ లో ఈ క్రేన్ని 2 టైప్స్ గా డివైడ్ చేసిన జరిగింది. అవి ఒకటి వన్ ప్యూర్ సబ్స్టెన్స్, అనదర్ వన్ మిక్చర్స్. నెక్స్ట్, when a scientist says that the something a pure, he means that is the composition of the substances does not change no matter with the part of the substances with take examination. అంటే ఇక్కడ దాంట్లో చూసినట్టే ఈ యొక్క సైంటిస్టులు వాళ్ళ యొక్క భావం ఏంటి అంటే, మన చుట్టూ ఉన్నటువంటి వాటిల్లో ఏంటి ఉన్నటువంటి వాటిలో ఆ ప్యూర్ సబ్స్టెన్సెస్ అనేవి అన్ని అవి శుద్ధ పదార్థాలు మిశ్రమాలుగా ఉంటే, ఆ యొక్క సైంటిస్టులు ఏం చెప్పారంటే ఆల్ ప్యూర్. ఆ ప్యూర్కి అర్థం ఏమంటే, తీసుకున్నటువంటి ఏదైనా ఒక భాగంలో ఉన్నటువంటి కొన్ని సంఘటిత మార్పులు అనేవి ఉండవు అని చెప్తున్నారు. అంటే నో మ్యాటర్ విచ్ ద పార్ట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విత్ టేక్ ఎగ్జామినేషన్, ఉన్నటువంటి ఎగ్జామినేషన్ లో ఏ పార్ట్స్ అనేవి వాటిల్లో నమూనాల్లో సంఘటిత మార్పులు అనేవి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ which are part of the pure gold biscuits is taken as sample. ఒక గోల్డ్ ప్యూర్ కనుక మనం తీసుకున్నట్టయితే 24 క్యారెట్స్ అంటాం. అంటే ఏంటి, దాంట్లో అది ప్యూర్ సబ్స్టెన్సెస్, అంటే దాంట్లో ఎటువంటి మిక్చర్ అనేది లేదు. ద కంపోజిషన్ ఈజ్ ద పౌండ్ ఆఫ్ ద సేమ్ త్రూ అవుట్. ఆ యొక్క గోల్డ్ లో తీసుకున్నట్టయితే మనం ఒక మెటీరియల్ తయారు చేసుకుంటున్నాం, ఇదిగోండి ఈ యొక్క ఐటమ్ తయారు చేయాలి, దీంట్లో ఇది ఈ విధంగా ఉండాలి అంటే దీంట్లో కొంత కాపర్ అనేది కలవాలి. కాపర్ అనేది కొంత పర్సంటేజ్ కాపర్ కలిస్తే ఈ ఐటమ్ అనేది ఉంది. ఓన్లీ ప్యూర్ గోల్డ్ అనుకోండి, ఈ మెటీరియల్ అనేది ఇలా ఉండకుండా ఇరిగిపోవడం అనేది మనం గమనిస్తాం. ప్యూర్ మెటీరియల్ అనేది త్వరగా విరిగిపోతుంది. ఏదైనా మిక్చర్స్ అయితే ఉంటే ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేది విరగకుండా ఉండటం అనేది మనం గమనిస్తాం. మిక్చర్స్ ఆర్ నాట్ ఆల్వేస్ హోమోజినియస్. మిక్చర్స్ ఆర్ నాట్ ఆల్వేస్ హోమోజినియస్. ఈజ్ కాంపోజిషన్ ఆఫ్ ద సమ్ మిక్చర్స్ చేంజ్. అంటే అన్ని మిక్చర్స్ అనేవి హోమోజినియస్ గా ఉంటాయి అంటే ఉండవు. డిపెండింగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ హ్యావ్ టేకెన్ యాజ్ శాంపిల్స్. ఇవి చూడండి, ఇక్కడ రైస్ తీసుకున్నాం, ఇక్కడ ఏం తీసుకున్నాము, స్వీట్ కార్న్ తీసుకున్నాం. ఇవన్నీ హోమోజినియస్ ఒకేలా ఉంటాయా మిక్చర్స్ అని? దీంట్లో కొంత పార్టికల్స్ అనేది డస్ట్ లేకుండా ఉందంటారా? ఉంటది. డస్ట్ అనేది కంపల్సరీ ఏదో ఒకటి మిక్చర్ అనేది దీంట్లో కలవడం అనేది జరుగుతుంది. A mixture is generally made of 2 or more components. A mixture is generally made of 2 or more components that are not chemically combined. అంటే ఏంటి, ఈ యొక్క మిక్చర్స్ అనేవి 2 అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ కలిగి ఉంటాయి. దాంట్లో ఉన్న కెమికల్ గా కాంబినేషన్ జరుగుతుందా అంటే దే ఆర్ నాట్ కెమికల్లీ కంబైన్డ్. అంటే కెమికల్ గా కంబైన్ అనేది మనకి జరగదు. అంటే కెమికల్ గా కంబైన్ అవటం అంటే ఏంటి, ఒకసారి ఒక పదార్థాన్ని వేరే ఒక పదార్థంతో గనక మనం కలిపినట్టయితే మళ్ళా మునుపటి స్థితికి రాకపోవడాన్ని కెమికలీ కాంబినేషన్ అంటాం. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ దీంట్లో చూడండి, ఈ యొక్క స్వీట్ కార్న్ ఉంది, ఈ స్వీట్ కార్న్ తీసుకెళ్ళి ఈ యొక్క కార్న్స్ తీసుకెళ్ళి ఏ స్టోన్స్ తోనే ఏదో కలిపేసాం అనుకోండి, అది మిక్చర్ అవుతుంది. అంటే 2 ఉన్నాయి, 2 లేక అంతకంటే ఎక్కువ. కానీ దీంట్లో డస్ట్ ఉంది, కంపల్సరీ డస్ట్ ఉంటుంది. దీన్ని కడిగితే ఎంతో కొంత డస్ట్ అనేది మనకు, అంటే ఇది కూడా మిక్చరే. అప్పుడు ఏమవుతుంది, దీన్ని కెమికల్ గా దీన్ని మొత్తం కలిపేసి ఇంకా తీయలేని విధంగా ఉంటుందా? ఉండదు.
కంపల్సరీ ఇది తీయగలం. ఆ యొక్క స్టోన్స్ ఉన్నాయి అనుకో దాంట్లో తీయగలం కదా. అంటే ఏంటి ఇది కెమికల్ కాంబినేషన్. అదే ఫిజికల్గా అనుకోండి, ఫిజికల్లీ సపరేటింగ్ అనేది ఏంటి స్టోన్స్ ఉన్నాయి. ఒక స్వీట్ కార్న్ నుంచి రైస్ నుంచి రాళ్ళను వేరు చేయవచ్చు. అవునా? ద సబ్స్టెన్స్ ఇన్ ద మిక్చర్ రిటైన్ దేర్ ఓన్ ప్రాపర్టీస్ అండ్ దే కెన్ బి ఫిజికల్లీ ప్రాపర్టీస్. ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి భౌతికంగా దానికి మార్పులు అనేది జరగడం మనం గమనిస్తాం. అదే కెమికల్ కాంబినేషన్ అంటే ఏంటి ఇక ఒకసారి దానికి చేంజ్ అనేది చేంజ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ పూర్తి స్థితికి మార్చలేం. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ కాంబినేషన్ అంటే వాటర్లో షుగర్ కలుపుతాం, మళ్ళీ దాన్ని డివైడ్ చేయొచ్చా? చేయలేము. అవునా కదా. అదే ఆ వాటర్లో ఇసుకను వేసామనుకోండి, ఇసుకను వేస్తే అది ఫస్ట్ కలిపినట్టుంది, కొంత టైం తర్వాత అది ఏమవుతుంది హెవీ పార్టికల్స్ అనేవి బాటంకి వెళ్ళిపోతాయి, డౌన్లోకి వెళ్ళిపోవడం. అంటే ఏంటి దాంట్లో ఫిజికల్ చేంజ్ అనేది వచ్చింది. కంప్లీట్లీ నాట్ చేంజ్. టైప్స్ ఆఫ్ మిక్చర్స్. ఇన్ ది మిక్చర్స్ కెన్ బి సాలిడ్, లిక్విడ్స్, గ్యాసెస్ స్టేట్స్ ఆర్ ద కాంబినేషన్ ఆర్ 3 స్టేట్స్. ఈ యొక్క మిక్చర్స్ లో ఎన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి అంటే సాలిడ్స్ లో ఉన్న వాటిలో మిక్చర్స్ ఉంటున్నాయి, లిక్విడ్ మిక్చర్స్ ఉంటున్నాయి, గ్యాసెస్ ఉంటున్నాయి. సాలిడ్స్ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ గా మనం గమనించినట్టయితే ఎనీ 2 ఆబ్జెక్ట్స్ మన ఇంట్లో పోప్ గింజలు ఉన్నాయి, అంటే తాలింపు దినుసులు కూరలో వేసేటప్పుడు వేస్తాం కదా, దాంట్లో వేస్తాం ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కలిపేసి ఒక బౌల్లో ఉంచుతాం. అవునా కదా. అవేంటి అవి సాలిడ్లో మిక్చర్స్. మరి లిక్విడ్స్ మిక్చర్స్ చూసినట్టే వాటర్లో షుగర్ కలపడం లిక్విడ్ మిక్చర్. అంటే వాటర్ షుగరు, నెక్స్ట్ మజ్జిగలో ఒక షుగర్ వేస్తూ తాగుతాం, నిమ్మకాయ వేసుకుంటాం, అవునా, లెమన్ వేస్తాం, ఇవన్నీ ఏంటి లిక్విడ్ ఫార్మేషన్. గ్యాసెస్లో చూసినట్టే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ చూద్దాం, హైడ్రోజన్, ఆక్సిజన్, 2% ఆఫ్ హైడ్రోజన్, 1% ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ వాటర్, అవునా, H2O. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ అండ్ ఆక్సిజన్, 1% ఆఫ్ కార్బన్, 2 molecules ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, గ్యాసెస్ స్టేట్స్ in combination of these mixtures. Next, in the first test tube can be observed that the salt dissolve completely. మనం ఒక వీడియో చూద్దాం, నెక్స్ట్ వీడియో చూద్దాం. ఆ యొక్క ఏంటి ఒక టెస్ట్ ట్యూబ్ లో సాల్ట్ కంప్లీట్ గా డిజాల్వ్ అయినటువంటి వాటర్ తీసుకున్నాం. సచ్ టైప్స్ ఆఫ్ మిక్చర్స్ ఆర్ కాల్డ్ హోమోజినియస్ మిక్చర్స్. అంటే ఏంటి నీ యొక్క ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ లో వాటర్ తీసుకున్న వాటర్ లో దాన్ని కంప్లీట్ గా కలిసిపోతుంది, అంటే దాన్ని విడదీయడానికి వీలు కాదు, అటువంటి దాన్ని ఈజ్ కాల్డ్ హోమోజినియస్ మిక్చర్స్ అంటాం. ఇన్ అదర్ టెస్ట్ ట్యూబ్ సాల్ట్ ఈజ్ నాట్ డిజాల్వ్డ్. ఇంకొక టెస్ట్ ట్యూబ్ లో తీసుకుని ఇంకొక టెస్ట్ ట్యూబ్ లో మనకి సాల్ట్ వేసాం, కొంతవరకు అది డిజాల్వ్ అవుతుంది, తర్వాత డిజాల్వ్ అవ్వదు. అవునా. వాట్ డూ యూ కంక్లూడ్ ఫ్రమ్ దిస్? దీంట్లో మనం ఏం గమనిస్తాము, కొంతవరకే దాని డిజాల్వింగ్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఏంటి ఈ యొక్క ఒక స్పూన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఒక స్పూన్ వాటర్ వేసి దాన్ని అలా పెట్టామనుకోండి, కొంతవరకు అది ఏమవుతుంది డిజాల్వ్ అవుతుంది, అవునా, లేదా కంప్లీట్ డిజాల్వ్ అయింది అనుకోండి. నెక్స్ట్ అదే క్వాంటిటీ వాటర్ తీసుకుని ఇంకొక స్పూన్, అంటే ఇప్పుడు నెక్స్ట్ 2 స్పూన్స్ వేసాం షుగర్ ఆర్ సాల్ట్, అదేమవుతుంది డిజాల్వ్ అవ్వదు, దాని కెపాసిటీ అనేది క్యాపబిలిటీ అనేది ఏంటి డౌన్ అయిపోతుంది. అంటే దాన్ని మనం తిప్పితే కనుక కలయబెడితే ఒక టెస్ట్ ట్యూబ్ లోంచి దాన్ని యొక్క కలయబెడితే ఉంటే కొంత టయానికి అది ఏమవుతుంది డిజాల్వింగ్ అవుతుంది. ఇంకా కొంచెం సేపు తర్వాత ఏమవుతుంది ఆ యొక్క వాటర్ 2 స్పూన్స్ కూడా డిజాల్వింగ్ అయ్యేటువంటి కెపాసిటీ తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత దాన్ని కొంచెం సేపు వేడి చేసి ఇంకొక స్పూన్ వేసామనుకోండి, అదేమవుతుంది ఆ యొక్క కెపాసిటీ అనేది పెరగడం అనేది మనం గమనిస్తాం. ఇదిగో ఈ యొక్క వీడియోలో చూసినట్టయితే మనం అబ్జర్వ్ చూస్తాం చూడండి. సాల్ట్ అండ్ సాల్ట్ ఆర్ షుగర్ ఎనీ ఇన్ వాటర్. Have you ever seen lemonade, Neebu Pani? Do you know what items does it contain?
It contains lemon juice, sugar, and water. So we can say that lemonade is a mixture of lemon juice, sugar, and water. A mixture refers to the physical combination of two or more substances. Different type of mixtures. There are two type of mixtures. Homogeneous mixture, a mixture whose components are soluble in each other. For example, when sugar is added to water, it dissolves, showing no signs of two different mixtures. Other such examples are mixture of milk, which contains water, and cream, mixture of toothpaste. Heterogeneous mixture, a mixture whose components are not soluble in each other. For example, when oil is mixed in water, it doesn't get dissolved. Other examples of heterogeneous mixture are mixture of sand and pebbles, salad, etc. Have you ever seen lemonade, Neebu Pani? Do you know what I ఇప్పుడు ఈ యొక్క హోమోజెనస్ మిక్చర్స్ మనం చూసాం కదా, దీంట్లో చూసిన వి ఆల్ ప్రిపేర్ ద డ్రింక్ లెమన్. అందరూ మనం లెమన్ జ్యూస్ని ఆల్మోస్ట్ మనం ప్రిపేర్ చేస్తాం అండ్ ఎంజాయ్ ఇట్స్ టేస్ట్. ఆ టేస్ట్ మనం చాలా అనుభవిస్తాం. ఆ యొక్క ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఆ యొక్క లెమన్ జ్యూస్లో మనం లెమనీ అనేది వాటరు, షుగరు, లెమన్ జ్యూస్ అండ్ సాల్ట్ వేసి ఆ యొక్క జ్యూస్ని తయారు చేయడం. హోమోజినియస్ ఆర్ నాట్? అది హోమోజినియసా కాదా? చెప్పండి. దాంట్లో అంటే మన లోపల నుంచి మనం బయటికి తీయగలమా? తీయలేం. ఇఫ్ యూ టేస్ట్ ఇది శాంపుల్ ఆఫ్ లెమనైడ్, ఆ యొక్క టేస్ట్ అనేది శాంపుల్ ఆఫ్ లెమనైడ్. ఇది టేస్ట్ ఇస్ సేమ్ త్రూ అవుట్. ఆ యొక్క లెమనాయిడ్ టేస్ట్ ఎలా ఉందో అలాగే ఉంది. ద పార్టికల్స్ ఆఫ్ షుగర్, లెమన్ జ్యూస్ అండ్ ద సాల్ట్ ఆర్ ఈవెన్లీ డిస్టర్బ్డ్ ఇన్ దిస్ సొల్యూషన్ అండ్ we cannot see the composition of separately. అంటే we call such mixtures as homogeneous mixtures. అంటే వన్స్ మనం దాన్ని ఏం చేసాము, మిక్చర్స్ ని కంబైన్ చేసినట్లయితే ఆ యొక్క దాని నుంచి ఆ యొక్క ఏ మిక్చర్స్ అయితే ఐటమ్స్ మనం కంబైన్ చేసామో ఆ ఐటమ్ మనం వెనక్కి తీయగలమా? తీయలేము. అలాంటి వాటిని ఏమంటారు? హోమోజినియస్ మిక్చర్స్ అని అంటాం. ఓకేనా? వీ హ్యావ్ అబ్జర్వ్ దట్ అబౌవ్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీలో చూసినట్టే షుగర్ వేశారు, వాటరు, లెమనాయిడ్లో షుగరు, వాటరు, సాల్ట్, ఈ యొక్క లెమన్, ఇవన్నీ కలిపి మనం చేసినప్పుడు ఆ యాక్టివిటీలో మనకి అది వెనక్కు రావడం మనం వచ్చిందా? రాలేదు. అవును కదా? మీ వెనక్కి తీయలేం. మరి వాటర్కి పైన ఆయిల్ పోసామనుకోండి, వాటర్కి పైన ఆయిల్ వేసాను, ఆయిల్ వేస్తే ఏమవుతుంది? ఆయిల్ అది అప్వర్డ్లో ఉంటే మనం గమనిస్తూ ఉంటాం. ఆ అప్వర్డ్లో ఉన్నటువంటి దాన్ని డివైడ్ చేయవచ్చా లేదా డిజాల్వ్ అవుతుందా? నో, డిజాల్వ్ కాదు. మరి కిరోసిన్ అనేది డిజాల్వ్ యాడ్ అవుతుంది. వాటర్ కిరోసిన్ యాడ్ అవుతాయా? యాడ్ అవ్వవు. అంటే ఏంటి? వీ హ్యావ్ అబ్జర్వ్ ద అబౌవ్ యాక్టివిటీ ఇన్ ద సాల్ట్ యాడెడ్ కిరోసిన్ యాజ్ నాట్ డిజాల్వ్డ్ ఇన్ ఇట్. కిరోసిన్ కానీ ఆయిల్ కానీ వాటర్లో డిజాల్వ్ అవుతుందా? కాదు. ఇట్ ఈజ్ ఏ హెటరోజినియస్ మిక్చర్స్. అటువంటి వాటిని ఏమంటారు? హెటరోజినియస్ మిక్చర్స్. అంటే ఏంటి? ఈ యొక్క మెటీరియల్స్ అనేవి డిజాల్వ్ అయితే దాని హోమోజినియస్ అనేది, మీ యొక్క మెటీరియల్ మిక్చర్స్ అనేవి డిజాల్వ్ కాకపోతే వాటిని హెటరోజినియస్ మిక్చర్స్ అని చెప్పంటే మనం గమనిస్తాం. The heterogeneous mixtures is a mixture made of the different substances or the same substances in different states. Different states లో ఉన్నప్పుడు దాటిని డిఫరెంట్ సబ్స్టెన్సెస్ కావచ్చు, లేక సేమ్ సబ్స్టెన్సెస్ కావచ్చు. ఈ యొక్క మిక్చర్స్ ని దానిలో డివైడ్ చేయడానికి వీలుగా ఉంటే దాన్ని హెటరోజినియస్ అని చెప్పి అంటాం. విచ్ ఆర్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్. యూనిఫామ్ గా డిస్టర్బ్ అవుతాయి అంటే
అవి యూనిఫామ్గా ఏం డిస్టర్బ్ అనేది కావు. అవి కాదు పైన అనేది డిజాల్వ్ కాకుండా ఉంటే దాన్ని హెటరోజినియస్ అంటాము. డిజాల్వ్ అయితే వాటినేమో హోమోజినియస్ అంటాం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ద మిక్చర్స్ ఆయిల్ అండ్ వెనిగర్, నాఫ్థలిన్ అండ్ వాటర్. ఆయిల్ అండ్ వెనిగర్, ఆయిల్ కానీ వెనిగర్ కానీ, నాఫ్థలిన్ అండ్ వాటర్ ఈజ్ హెటరోజినియస్ మిక్చర్స్. ఆయిల్ వెనిగరు, నెక్స్ట్ నాఫ్థలిన్ అండ్ వాటర్, వాటిని ఏమంటారు, ఏటికి ఎగ్జాంపుల్ గా తీసుకుంటామమ్మా? హెటరోజినియస్ మిక్చర్స్ కి ఎగ్జాంపుల్స్ గా తీసుకుంటాం. సొల్యూషన్ ఆల్ ఆఫ్ ద ఎంజాయ్ డ్రింకింగ్ సోడా వాటర్ అండ్ లెమనాయిడ్. దే ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజినియస్ మిక్చర్స్. లెమనాయిడ్ అనేది హోమోజినియస్ మిక్చర్స్ కి ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం. అదే హెటరోజినియస్ మిక్చర్స్ గా ఆయిల్ అండ్ వెనిగర్, నాఫ్థలిన్ అండ్ వాటర్ ని హెటరోజినియస్ మిక్చర్స్ కి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకుంటాం. ద homogeneous mixtures of two or more substances. homogeneous mixtures అనేవి 2 గానీ అంతకంటే ఎక్కువ పదార్థాలు అనేవి కలిసి ఉంటాయి. From the which is the cannot separate in the components by in the process of filtration is called solution. అది ఫిల్టర్ చేసినా ఏం చేసినా కూడా దాన్ని డివైడ్ చేయలేము. మళ్ళా దాన్ని మనం ఏం చేయలేమా? డివైడ్ చేయలేము. ఆ యొక్క వేసినటువంటి పార్టికల్స్ అనేవి డిజాల్వ్ అయిన తర్వాత దాన్ని మనం సపరేట్ చేయడం అనేది చేయలేము. అలాంటి వాటిని హోమోజినియస్ మిక్చర్స్ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము? సోడా వాటర్ అండ్ లెమనాయిడ్. సోడా వాటర్ లో కూడా కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఆక్సిజన్, అవును కదా, ఇవన్నీ మిక్స్ అయి ఉంటాం మనం గమనిస్తాం. మరి సొల్యూషన్ ఆఫ్ ద కెన్ ఈస్ ఫ్రమ్ ద సాలిడ్స్, లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్. ఆ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ మనం సొల్యూషన్ తీసుకుంటే ఏ సొల్యూషన్ హ్యాస్ మినిమం 2 కాంపోనెంట్స్, ఏ సాల్వెంట్ అండ్ సొల్యూట్. అసలు సొల్యూషన్ అంటే ఏంటి? ఎనీ ఐటమ్స్, సమ్ ఐటమ్స్ కలిపి ఉన్నటువంటి దాన్ని సొల్యూషన్ అంటాం. ఈ సొల్యూషన్ లో సాల్వెంట్, సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ సొల్యూషన్. సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సొల్యూషన్ అంటే ఏంటి? ఏటి యొక్క కాంబినేషన్ అమ్మా? సాల్వెంట్ అండ్ సొల్యూట్ కాంబినేషన్ సొల్యూషన్. దీంట్లో ఏ సొల్యూషన్ హ్యాస్ మినిమం 2 కాంపోనెంట్స్, ఏ సాల్వెంట్ అండ్ సొల్యూట్. సొల్యూషన్ అనేది మినిమం 2 కాంపోనెంట్స్ లో ఉంటుంది. The components of solution that dissolve the other components is called the solvent. అంటే ఈ యొక్క సాల్వెంట్ అంటే అదర్ కాంపోనెంట్స్ తో ఇది డిజాల్వ్ అయితే వాటిని ఏమంటారు? సాల్వెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ ద సాల్వెంట్ ఈజ్ కాల్డ్ సొల్యూట్. ఈ యొక్క సొల్యూట్ అంటే ఏంటి? ఈ యొక్క ద కాంపోనెంట్స్ ఆఫ్ సొల్యూషన్ డిజాల్వ్డ్ ఇన్ ద సాల్వెంట్ ఈజ్ కాల్డ్ ఏ సొల్యూట్. అంటే దీనిలో ఉన్నటువంటి యొక్క సొల్యూషన్ అండ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ వీటిలో చూసినట్టయితే ఈ యొక్క మిశ్రమాల్లో ఉన్నటువంటి ఘనద్రవ వాయు రూపాల్లో ఉన్న గ్యాసెస్, లిక్విడ్స్, గ్యాసెస్ ఫార్మేషన్ లో ఉండిద్ది అని మనం చెప్పుకున్నాం కదా. ఈ యొక్క దానిలో ఉన్నటువంటి సొల్యూషన్ లో హెవీ పార్టికల్స్ ఉన్నదాన్నేమో సొల్యూట్ అంటాము. లెస్ పార్టికల్స్ వాటినేమో హెవీ పార్టికల్స్ వాటిని సాల్వెంట్ అంటాము. లెస్ పార్టికల్స్ వాటినేమో సొల్యూషన్ అని చెప్పి అంటాం. చూసినట్టే ఏ సొల్యూషన్ షుగర్ కెన్ ద ప్రిపేర్డ్ బై ద డిజాల్వ్డ్ ఇన్ ద షుగర్ ఇన్ ద వాటర్. సొల్యూషన్ అనేది ఏంటి? ఏమవుతుంది? షుగరు సొల్యూషన్ అంటే షుగరు, వాటర్, అవునా? ఈ వాటర్లో డిజాల్వ్ అయ్యేదే షుగర్. అంటే
వాటర్లో పంచదార వేసాం అనుకోండి, పంచదార అనేది కరిగిపోతుంది. కరిగిపోతుందా లేదా? ఆ యొక్క కరిగిపోయింది పంచదార, వాటరు ఈ మొత్తాన్ని కలిపి ఏమంటాం? షుగర్ వాటర్ అంటాం. అవునా? షుగర్ వాటర్. షుగర్‌ని అంటే వాటర్‌ని రెండిటిని కలిపేసి దాన్ని షుగర్ వాటర్ అంటాం. ఆ షుగర్ వాటర్ అనేది ఏమవుతుంది? సొల్యూషన్ అవుతుంది. ఆ షుగర్ వాటర్ అనేది ఏమవుతుందమ్మా? సొల్యూషన్ అవుతుంది. దాంట్లో షుగర్ అనేది సాలిడ్. అవునా కదా? షుగర్ అనేది సాలిడ్. ఇన్ ద సొల్యూట్ అండ్ వాటర్ ఈజ్ ఇన్ ద సాల్వెంట్. అంటే ఏంటి? దీనిలో ఆ యొక్క వాటరు, షుగర్ 2 కలిపిన దాన్ని సాల్వెంట్ అంటాం. ఇన్ ద సొల్యూషన్ ఆఫ్ అయోడిన్ అండ్ ఆల్కహాల్. అయోడిన్ అంటే ఆల్కహాల్. అయోడిన్ సాలిడ్, ఆల్కహాల్ అనేది లిక్విడ్. ఇన్ ద సాల్వెంట్. ఆ యొక్క సాల్వెంట్‌లో ఆ యొక్క అయోడిన్, ఆల్కహాల్ 2 కలిపి ఉంటాయి. దాంట్లో లిక్విడ్‌గా ఉందేమో ఆల్కహాలు, ఆ యొక్క సాలిడ్‌గా ఉందేమో సాలిడ్‌గా ఏముందమ్మా? అయోడిన్ ఉంటుంది. ఆల్ ద attractive drink in the liquid solution contain the carbon dioxide. ఆ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్, కార్బన్ డయాక్సైడ్ అది. ఈ గాన్ యాజ్ సొల్యూట్ అండ్ వాటర్ ఈజ్ సాల్వెంట్. ఆ కార్బన్ డయాక్సైడ్ దానిలో ఆ యొక్క సొల్యూషన్ అనేది ఒక సాల్వెంట్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. అందరూ యూజ్ చేస్తారు కదా! ఇప్పుడు డ్రింక్ యూజ్ చేస్తారు. ఆ డ్రింక్స్‌లో కార్బన్ డయాక్సైడ్ లేదా? ఉంది. అంటే అది కూడా ఏంటి? వన్ ఆఫ్ ద సొల్యూషన్. ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్. ఆ యొక్క సొల్యూషన్‌లో ఉన్నటువంటి వాటి యొక్క ప్రాపర్టీస్ చూసినట్టయితే, ఇన్ ద సొల్యూషన్ పార్టికల్స్ ఆర్ సో స్మాల్ ఇన్ సైజ్. ఆ యొక్క సొల్యూషన్ పార్టికల్స్‌లో ఆ యొక్క సొల్యూషన్‌లో ఉన్నటువంటి యొక్క స్మాల్ సైజ్ పార్టికల్స్ అనేవి ఉంటాం మనం గమనిస్తాం. వి కెనాట్ సీ దెమ్ ఇన్ ద నాక్డ్ ఐస్. వాటిని కంటితో మనం చూడలేనంత చిన్నగా ఉంటామని మనం దాంట్లో ఉంటాయి. దేనిలో అమ్మా? సొల్యూషన్‌లో. దే డు నాట్ స్కాటర్ ఏ బీమ్ ఆఫ్ లైట్ పాసింగ్. దాంట్లో యొక్క లైట్ బీమ్ అనేది పాస్ కాదు. త్రూ ఔట్ ద సొల్యూషన్ కెన్ హెన్స్ ద పాత్ ఆఫ్ లైట్ ఈస్ నాట్ విజిబుల్ ఇన్ ఏ సొల్యూషన్. ఆ యొక్క లైట్ పాత్‌ని మనం ఆ యొక్క లైట్ రేని మనం గమనించలేం. క్లారిటీగా గమనించలేం. అంటే ఏంటి? డిస్టర్బ్‌గా రావడం. ఇది ఆ యొక్క పార్టికల్స్ అనేవి ఆ లైట్ రేస్‌కి అడ్డొచ్చేసి, ఆ యొక్క లైట్ రేస్ అనేవి ఏమవుతున్నాయి? మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతే ఆ అడ్డొచ్చిన ప్రతి సందర్భంలోనూ రిఫ్లెక్ట్ అయిపోవడం మనం గమనిస్తాం. అంటే ఏంటి? ఆ యొక్క లైట్ బీమ్ అనేది పాస్ కాదు సొల్యూషన్‌లో. ఇగో ఇక్కడ చూసినట్టయితే Tyndall effect. Objective: to learn the concept of Tyndall effect. The Tyndall effect, named after physicist John Tyndall, involves the scattering of light by finely suspended particles in something such as in colloid. This effect is also referred to as Tyndall scattering. Let's demonstrate the Tyndall effect. We'll begin by filling all 3 beakers with the distilled water. In the first, we'll leave just the water. In the second, we'll dissolve a spoonful of sugar. And in the other, we'll stir a few drops of milk. First, we'll shine through the beaker containing only the water. Although we cannot see the light beam as it is passing through the water, we'll be able to see it as it emerges unchanged from the other side. Now we'll shine our laser through the second beaker containing the sugar solution. Once again, we cannot see the beam as it passes through the solution, but we are able to see it as it emerges from the other side, again unchanged. Finally, we'll shine our laser through the third beaker, which has milky water. In this case, we are able to clearly see the light beam as it passes through the liquid. This appearance of a light beam passing through a liquid is the result of Tyndall effect. What is happening to the light beam? Let's take a closer look at what's in each beaker so that we'll have a better understanding. In distilled water, any particles are too small to obstruct the path of light as it passes through, meaning we won't be able to see the beam.
A solution, such as a sugar solution we made, is a homogeneous mixture made up of only one phase. In this form, the solute, in this case the sugar, will dissolve in the solvent, in this case the water, and take on the characteristics of the solvent, meaning once again, we won't be able to see the light hitting anything. A colloid, however, has two phases. The dispersed phase, which is the milk particles, and the dispersion medium, which is the water. In the colloid, light will scatter in different directions due to the dispersed particles. But in water and in true solutions, such as a sugar solution, it will pass through without being scattered. The Tyndall effect is used in identifying whether a liquid is a solution or a colloid. Summary. The Tyndall effect involves the scattering of light as it passes through a colloid. True solutions do not exhibit the Tyndall effect. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనం ఈ యొక్క టిండోల్ ఎఫెక్ట్ ని చూసాం కదా. ఈ ప్రాపర్టీస్ లో ఈ యొక్క లైట్ రేస్ లో ఏమైనాయి, ఆ యొక్క ప్రాపర్టీస్ దీంట్లో ఉన్నటువంటి సైజ్ అని స్మాల్ సైజ్ లో పార్టికల్స్ ఉంటాయి ఒకటి. నెక్స్ట్ స్కాటరింగ్ బీమ్ అనేది లైట్ క్రాసింగ్ త్రూ ద సొల్యూషన్, హెన్స్ ద లైట్ విజిబుల్. నెక్స్ట్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ, next another interesting property solution, that the solution particles does not settle down in the left undisturbed. అంటే దీంట్లో ఉన్నటువంటి దాంట్లో ఈ యొక్క సొల్యూషన్ లో ఏమవుతున్నాయి, ఈ యొక్క పార్టికల్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా అవి ఉంటాం గమనిస్తున్నాం. నెక్స్ట్ ఇఫ్ యూ సొల్యూట్ పార్టికల్స్ సెటిల్ డౌన్ ఇన్ ఏ సొల్యూషన్ కెన్ బి కాల్డ్ యాజ్ ద హోమోజినియస్ మిక్చర్స్. ఇటువంటి వాటిని ఏమంటారు, హోమోజినియస్ మిక్చర్స్ అని చెప్పి అంటాము. ప్రిపరేషన్ ఆఫ్ ద సొల్యూషన్ కెన్ ఇన్ ద అన్స్ట్రక్చర్డ్ సొల్యూషన్. అన్స్ట్రక్చర్డ్ సొల్యూషన్ మనం ప్రిపరేషన్ తీసుకుంటే ఒక 50 ml వాటర్, టేక్ 50 ml వాటర్ ఇన్ ద empty cup, add 1 spoon of sugar and water in the cup of and stir until it dissolve. ఆ యొక్క స్టర్రర్తో ఒక 50 ml కప్ వాటర్ని 1 ఎంటీ కప్లో తీసుకుని 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసి దాన్ని ఏం చేసాము స్టర్రింగ్ చేసాం అంటిల్ ఇట్ ఇస్ ద డిజాల్వ్. అదేమవుతుంది కొంతసేపటికి డిజాల్వ్. కీప్ యాడింగ్ ద షుగర్ ఆన్ ద కప్ అండ్ స్టర్రింగ్ టిల్ ఇన్ ద మోర్ షుగర్. ఇందాకంటే ఇంకా ఎక్కువ షుగర్గా వేసాము, దాన్ని స్టర్రింగ్ చేసాం. కెన్ బి డిజాల్వ్ ఇన్ ఇట్, డిజాల్వ్ అవుతుందా? హౌ మెనీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఇన్ యాడెడ్, ఎన్ని స్పూన్లు అయితే వేసాము కొన్ని స్పూన్ల వరకు వేస్తూ ఉన్నప్పుడు డిజాల్వ్ అవ్వకుండా ఉన్నంతసేపు దాన్ని ఏం చేయాలి, మనం కలయి పెడుతూ ఉండాలి. కలయి పెడుతూ ఉండదు కొంతసేపు అది ఏమవుతుందో చూడండమ్మా. Going to do today? I want to test whether a glass of water can dissolve any amount of sugar. What's there to check? Quite a lot of sugar can be dissolved in a glass of water. I don't think so. Okay then, go ahead and test it. We shall find out the truth. This glass contains water, while this bowl has sugar. Only this much sugar. Bring some more. Let this much sugar get dissolved in the water first. Then I will bring some more. Okay, let's start. Put a spoonful of sugar into the water, miss. See, a spoonful of sugar completely dissolved in a glass of water. Wait, we shall add more sugar now. Miss, keep adding more sugar in the glass.
no, the sugar is not dissolving in the water anymore. Exactly. This is what I was telling you. So it means that if we take fixed quantity of water, only a fixed quantity of sugar can be dissolved in it. Not just sugar. Any dissolving substance will have a fixed quantity that will dissolve in a given fixed quantity of water. That means things like salt, baking soda, etc. will also have a fixed quantity that dissolve in water. Yes, if you want, shall we try this test with some other dissolvable substance? Hey, if we do all the work, what will our friends do then? Friends, try this test with the other dissolvable substance and do tell us your experiences in the comment section below. Okay, now tell me, what would you call this solution when sugar cannot be dissolved anymore in the water? When sugar dissolved in water, a solution was created. So what else would you call it other than a solution? It will be a solution when any substance dissolve in it. But when that substance cannot dissolve further, then it is known as saturated solution. Saturated solution. This means that when no more sugar can be dissolved in a glass of water, the solution is now known as saturated solution. Correct. Hey, you were right this time. But don't forget, I will surely win the next time round. ఎటు చూసినప్పుడు ఏమవుతుందమ్మా, ఇవి ఏం చేసాం మనం, మన యొక్క వీడియోలో ఏం గమనించామని చేసాం, కొంత కెపాసిటీ వరకే దాన్ని డిజాల్వింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది, అవునా కదా. వాటర్కి కొంతవరకు కెపాసిటీ, డిజాల్వింగ్ కెపాసిటీ సమ్ కెపాసిటీ ఉంది. వెన్ మీ మోర్ సొల్యూషన్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ద సొల్యూషన్ yet in the certain temperature, ఆ యొక్క వాటర్ని కొంత టెంపరేచర్కి మనం ఇచ్చినట్టయితే ఇట్ ఈజ్ సెట్ టు బి ద సాచురేటెడ్ సొల్యూషన్. ఆ యొక్క దాన్ని ఏమంటారు, సాచురేటెడ్ సొల్యూషన్ అని చెప్పి అంటాం. ఆ యొక్క వాటర్లో కొంత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేశారు, సమ్ వాటర్ని తీసుకొని దాంట్లో 1 షుగర్ అండ్ 1 స్పూన్ షుగర్ వేస్తే అది ఏమవుతుంది, డిజాల్వ్ అయింది. నెక్స్ట్ అనదర్ మోర్ దెన్ షుగర్ వేసాం. మోర్ షుగర్ వేసినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క కెపాసిటీ అనేది ఏమైంది, క్రమేపీ తగ్గిపోయింది. తగ్గిపోయి అక్కడ ఒక షుగర్ పార్టికల్స్ అనేవి బాటంలో ఆగిపోయినాయి. ఆ యొక్క బాటంలో ఆగిపోయిన షుగర్ పార్టికల్స్ ని మోర్ సొల్యూషన్ కెన్ బి డిజాల్వ్ ఇన్ ద సొల్యూషన్ ఎట్ ద సర్టెన్ టెంపరేచర్. కొంత టెంపరేచర్ కనుక మనం దానికి కలగజేసినది, ఆ యొక్క కలగజేసినటువంటి ఆ యొక్క సొల్యూషన్ ఏమంటాడు, సాచురేషన్ సొల్యూషన్ అని చెప్పి అంటాం. ఇన్ ద సాచురేటెడ్ సొల్యూషన్ ఈక్విలిబ్రియం విత్ ద అన్డిజాల్వ్డ్ solute in the certain temperature. అదే ఏదో ఒక టెంపరేచర్ వద్ద అది ఏమవుతుంది, డిజాల్వ్ అవుతుంది. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ద solute percent in the solution less than that the saturated solution is called a unsaturated solution. ఆ యొక్క కొంత కెపాసిటీ టెంపరేచర్ ఇచ్చిన కూడా ఆ యొక్క డిజాల్వింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఆ యొక్క తగ్గిపోయిన దాన్ని ఏమంటారు, అన్సాచురేటెడ్ సొల్యూషన్. ఆ యొక్క దాన్ని అన్సాచురేటెడ్ సొల్యూషన్. దీన్ని ఒక వీడియో చూసినట్లయితే మనం Let us now do another workout. unsaturated solution and saturated solution. Dissolve some amount of salt in it. Go on adding salt to the solution. As long as the salt is dissolved in water, the solution is an unsaturated solution. But a stage will soon come when you will not be able to dissolve more salt in the solution. At this stage, the solution becomes saturated. Thus, a solution is said to be saturated if it cannot dissolve any more quantity of the given substance in it. Let us now do another workout. Take a beaker and dissolve some amount of salt in it. Go on adding salt to the solution. As long as the salt is dissolved in water, the solution is an unsaturated solution. But a stage will soon come when you will not be able to dissolve more salt in the solution. At this stage, the solution becomes saturated. Thus, a solution is said to be saturated if it cannot dissolve any more quantity of the given substance in it. Let us now దాంట్లో చూసినట్టే అంటే కొంత కెపాసిటీ ఉంటే అది అన్సాచురేటెడ్, దాని కెపాసిటీ కోల్పోతే అన్సాచురేటెడ్ సొల్యూషన్.
Factors are affecting of the rate dissolve the take 3 glass beakers and fill each of them 100 ml water. అంటే దీనిలో ఉన్నటువంటి ఒక 100 ml వాటర్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక 3 బీకర్స్ తీసుకుని యాడ్ 2 స్పూన్స్ ఆఫ్ ద సాల్ట్స్ ఆఫ్ ఈచ్ బీకర్ లో 2 స్పూన్స్ సాల్ట్స్ మనం వేసాం. ద ప్లేస్ విత్ ద ఫస్ట్ బీకర్ అన్డిస్టర్బ్డ్, ఫస్ట్ బీకర్ అన్డిస్టర్బ్ చేయకుండా అలా ఉంచేసాం. స్టిర్ ఇన్ వాటర్ ఇన్ ద సెకండ్ బీకర్ ఏం చేసాము, బాగా కలయి పెట్టాలి. అండ్ వార్మ్ ఇన్ ద థర్డ్ బీకర్ ని వేడి చేస్తూ ఉండాలి. అదేమవుతుంది, ఫార్మ్ ద యాక్టివిటీ కెన్ ద కంక్లూడ్ దట్ ద temperature size of the solution particles and the stirring the are some of the factors that are affecting of the rate of solubility of the solute in a solvent. ఆ యొక్క టెంపరేచర్ ఇచ్చినటువంటి దానిలో ఆ యొక్క సాల్యుబిలిటీ అనేది ఎలా ఉంటుంది, హెవీగా ఉంటుంది, ఎక్కువగా దానిలో డిజాల్వ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. అదే మనం అసలు డిస్టర్బ్ చేయకుండా అంతే ఉంచేసినటువంటి దాంట్లోనేమో యాసిటీస్ గా ఉండేదో కొంచెం సమ్ పర్సంటేజ్ అది డిజాల్వ్ అవుతుంది. అదే స్టెరింగ్ చేసినటువంటి ఆ యొక్క దానిలోనైతేనేమో ఆ యొక్క 2 స్పూన్స్ అనేది ఏమవుతుంది, డిజాల్వ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఏం చేసాము, కొంత టెంపరేచర్ ఇచ్చాం కాబట్టి అది ఎక్కువగా డిజాల్వ్ అవడం మనం గమనిస్తాం. We know that the solubility is the measurements of the amount of the solute that is dissolving in the solvent at the certain temperature. సర్టెన్ టెంపరేచర్ వచ్చేసరికి అది ఏమవుతుంది, ఆ యొక్క సాల్వెంట్ అనేది డిజాల్వ్ అవడం మనం గమనిస్తాం. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ ద సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ ద లిటిల్ ద సొల్యూషన్ ఇస్ సెట్ టు బి ద డైల్యూట్. అటువంటి దాన్ని ఒక డైల్యూట్ సొల్యూషన్ తీసుకుని అండ్ ద అమౌంట్ ఆఫ్ ద సొల్యూషన్ పర్సంటేజ్ ఆఫ్ మోర్, ఆ డైల్యూట్ యొక్క సొల్యూషన్ తీసుకుని దాన్ని మోర్ పర్సెంట్ తీసుకుంటే ద సొల్యూషన్ సెట్ టు బి ద కాన్సన్ట్రేటెడ్. ఆ యొక్క కాన్సన్ట్రేటెడ్ అంటే హెవీ టెంపరేచర్ ఇచ్చినటువంటి దాన్ని కాన్సన్ట్రేషన్ అంటాము. లో టెంపరేచర్ కూడా అలా ఉందానేమో డైల్యూట్ అని చెప్పి, కొంచెం మాత్రమే కరిగిందని డైల్యూట్ అని చెప్పి మనం టైటిల్ కూడా జరుగుతుంది. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ గ్రామ్స్ మాస్. ఆ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ ని ఎలా మనం డిఫైన్ చేస్తాం అంటే మాస్ లో డిఫైన్ చేస్తాం. ఆఫ్ ద సొల్యూట్ percent of 100 grams, 1000 grams, any ఆ యొక్క సొల్యూషన్ ని, ఆ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ ని మాస్ ని గ్రామ్స్ మనం దేంతో మెజర్ చేస్తామంటే గ్రామ్స్ లో మెజర్ చేయడం అనేది మనం జరుగుతుంది. ద సొల్యూషన్ ఆర్ అమౌంట్ ఆఫ్ ద మాస్ గ్రామ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. ఆ యొక్క 100 ml సొల్యూషన్ ని మనం గ్రామ్స్ లో తీసుకుంటాం. దాంట్లో చూసినట్లయితే there are many ways of expressing in the concentration solution. We learn only about 2 of those. దాంట్లో ఈ యొక్క దీనిలో చూసినట్లయితే many more expressions in the concentration of solution, learn about 2 are those. అంటే రెండు పదాల్లో మన యొక్క కాన్సన్ట్రేషన్ మనం ఐడెంటిఫై చేస్తాం. ద percentage of solution and mass of volume percentage of solution. ఒకటి mass of percentage of solution. Second one mass by volume percentage of solution. దానిలో మాస్ ని ఐడెంటిఫై చేస్తాము, వాల్యూమ్ ని ఐడెంటిఫై చేస్తాం. ఆ యొక్క మాస్ ని ఐడెంటిఫై చేసేటప్పుడు ఫార్ములా ఏంటంటే మాస్ ఆఫ్ సొల్యూషన్ బై మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్. mass of solute by mass of solution into 100. mass of percentage యొక్క సొల్యూషన్ యొక్క సొల్యూట్ ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సొల్యూట్ ని మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్. అదే సొల్యూషన్ అయితే మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్. ఓకేనా, ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తాం, 2 విధాలు మనం ఐడెంటిఫై చేస్తాం. సొల్యూట్ ని ఐడెంటిఫై చేస్తాం, సొల్యూషన్ ని ఐడెంటిఫై చేస్తాం. అవునా, ఈ యొక్క సొల్యూట్ పర్సంటేజ్ పెడతాం మనం కనుగొంటాం, సొల్యూషన్ కూడా పర్సంటేజ్ కనుక్కుంటాం. సొల్యూట్ కి అయితే మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఓకేనా, ఇక్కడ మనం చూడాలి, మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ లో మాస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్, మాస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్
సొల్యూట్. మనం దీన్ని ఈ యొక్క సొల్యూట్ని ఐడెంటిఫై దేనిలో చేస్తామమ్మా? మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇంకొక విధానం మనం ఇంకొకటి కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. పర్సంటేజ్. దేని పర్సంటేజ్? సొల్యూషన్ పర్సంటేజ్. వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్. ఈ వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ సొల్యూషన్. మాస్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఓకేనా? దీని గురించి మనం ఈ యొక్క 2 ఫార్ములాస్ యూజ్ చేసి ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దామా? 2 ప్రాబ్లమ్స్ చూసినట్టయితే ఒక ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. Hun 80 ml of solution contain 20 grams of solute. 100 ml సొల్యూషన్ అంటే మనకి దేన్ని 500 ఇచ్చాడు? మనకి సొల్యూషన్ ఇచ్చారు. 80 ml సొల్యూషన్ కంటైన్ 20 grams ఆఫ్ సొల్యూట్. ఆ 20 grams సొల్యూట్ కంటైన్. క్యాలిక్యులేట్ ద సర్టెన్ of terms of mass of volume percentage of solution. దానిలో ఉన్నటువంటి మాస్ ఆఫ్ వాల్యూమ్ పర్సంటేజ్ మనం ఐడెంటిఫై చేయమంటున్నాడు. మాస్ ఆఫ్ వాల్యూమ్ పర్సంటేజ్ ఐడెంటిఫై చేసే ఫార్ములా ఏంటమ్మా? మాస్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. అవునా కదా? మాస్ ఆఫ్ సొల్యూట్. మాస్ ఆఫ్ సొల్యూట్ ఏమి ఇచ్చారమ్మా? 20 grams ఆఫ్ సొల్యూషన్ ఇచ్చారు. అవునా? మాస్ ఆఫ్ సొల్యూషన్ ఎంత ఇచ్చారు? 20 grams సొల్యూషన్ ఇచ్చారు. ఇంకేమి ఇచ్చారు? 80 ml ఆఫ్ సొల్యూషన్ కూడా ఇచ్చారు. అంటే మనకు కావాల్సింది మాస్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ పర్సంటేజ్ సొల్యూషనే కదా. దాని ఫార్ములా మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత ఇచ్చారు? 20 బై ఇదిగోండి బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ 80 ml ఇచ్చారు. ఇదిగోండి 80 ml. అంటే ఈ యొక్క సొల్యూట్ బై సొల్యూషన్ వేసాం. 20/80 ఇంటూ 100. అవునా? ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 25 100 అంటే 25% ఆఫ్ మాస్ ఆఫ్ సొల్యూషన్ అనేది మనకు రావడం మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ టాపిక్ సపరేషన్ అండ్ కొలాయిడ్ సొల్యూషన్స్. సస్పెన్షన్ అండ్ కొలాయిడల్. Suspensions and colloids. Find the heterogeneous mixtures. మన heterogeneous mixtures మనం అందుకు ముందు మాట్లాడుకున్నాం. అవునా? డిస్కస్ చేసాం లేదా? Suspensions and colloids take the some chalk of the power of the test tube. చాక్ పౌడర్ కొంత చాక్ పౌడర్ ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకున్నది. టేక్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ అండ్ అనదర్ టెస్ట్ ట్యూబ్. ఇంకొక టెస్ట్ ట్యూబ్ లో కొన్ని మిల్క్ డ్రాప్స్ వేస్తాం. యాడ్ వాటర్ దీస్ ఆఫ్ శాంపిల్స్ అండ్ స్టెరింగ్. ఆ రెండింటిలో వాటర్ వేసి దాన్ని ఏం చేయాలి? స్టెరింగ్ చేయాలి. విత్ ద గ్లాస్ ఆఫ్ రాడ్స్. ఒక గ్లాస్ రాడ్ తీసుకుని ఆ యొక్క శాంపిల్స్ ఏం చేయాలి? 2 శాంపిల్. 1 శాంపిల్ లోనే 1 టెస్ట్ ట్యూబ్ లోనేమో చాక్ పౌడర్, అనదర్ టెస్ట్ ట్యూబ్ లోనేమో మిల్క్ తీసుకున్నాము. ఈ 2 టెస్ట్ ట్యూబుల్లోనూ వాటర్ వేసాం. వాటర్ వేసి రెండింటిని ఏం చేయాలి? కలియబెట్టాలి, తిప్పాలి, స్టెరింగ్ చేయాలి. స్టర్ విత్ ద గ్లాస్ రాడ్. ఆ గ్లాస్ రాడ్తో దాన్ని తిప్పుతూ ఉన్నాం. అబ్జర్వ్ ద వెదర్ ద పార్టికల్స్ ఇన్ మిక్చర్స్ ఆర్ విజిబుల్. దాంట్లో మనం ఆ యొక్క పార్టికల్స్ విజిబుల్ మనం గమనించండి. కెన్ యూ ఆర్ ఆల్ కాల్ దీస్ మిక్చర్స్ యాజ్ సొల్యూషన్స్. ఆ యొక్క మనం ఐడెంటిఫై చేస్తాము చూసినట్టే దానిలో మిల్క్ అనేది వాటర్ లో డిజాల్వ్ అవుతుంది, మొత్తం కలిసిపోతుంది. చాక్ పౌడర్ అనేది ఏమవుతుంది? హెట్రోజినియస్ కాబట్టి అది వాటర్కి వాటర్, కొంతసేపుకి వాటర్, చాక్ పౌడర్ అది మనకు ఉండిపోతుంది. డైరెక్ట్ ద బీమ్ ఆఫ్ లైట్ ఫార్మ్ ఆఫ్ టార్చ్ ఆర్ లేజర్ లైట్. దాన్ని దానిలో ఆ యొక్క 2 టెస్ట్ ట్యూబుల మీద
ఒక టార్చ్ లైట్ కానీ లేదా లేజర్ లైట్ కానీ వేసినది బీమ్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్స్ ఆ టెస్ట్ ట్యూబ్ మీద వేసినది ద పార్ట్ ఆఫ్ లైట్ బీమ్ విజిబుల్ ఇన్ ద లిక్విడ్స్ ఆ యొక్క విజిబుల్ మనం గమనిస్తాం. లీవ్ ద మిక్చర్స్ అన్డిస్టర్బ్డ్ ఫర్ సమ్ టైమ్ కొన్ని సందర్భాల్లో అన్డిస్టర్బ్ గా ఆ యొక్క లైట్ ఉంది. వాట్ కెన్ చేంజ్ యూ డూ ద అబ్జర్వ్ దాంట్లో ఏం అబ్జర్వ్ చేస్తాం ఆ యొక్క అన్డిస్టర్బ్ గా యొక్క పార్టికల్స్ ఉన్న దాంట్లోనేమో లైట్ రేస్ అనేవి బాగా లావుగా రావడం మనం అబ్జర్వ్ చేస్తాం. దాంట్లో మనం చూసినట్టయితే ఆ యొక్క డస్ ద సొల్యూషన్ సెటిల్ డౌన్ ఇన్ ద ఆఫ్టర్ సమ్ టైమ్ కొంత సమయం చూసినట్టు ఎట్లా పడితే ఎట్లా ఉంటాం గమనిస్తాం, కొంచెం లావుగా ఉంటాం కూడా గమనిస్తాము. అవునా? ఫిల్టర్ ద మిక్చర్స్ డిడ్ యూ ఫైండ్ ఎనీ రెడ్యూసింగ్ ద ఫిల్టర్ పేపర్స్ ఆ యొక్క ఫిల్టర్ పేపర్లు వేసిన దానిలో ఏమన్నా గమనించి మనం ఏమన్నా ఐడెంటిఫై చేయవచ్చు అండి, ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ దాంట్లో చూసింది దీంట్లో ఆ యొక్క ఐడెంటిఫై చేస్తే మనకి ఏమొస్తుంది చాక్ మిక్చర్ మిల్క్ మిక్చర్స్ మనం ఏం తీసుకున్నాము చాకును మిల్క్ ఈజ్ ద పాత్ ఆఫ్ ద లైట్ బీమ్ విజిబుల్ దాంట్లో చాక్ మిక్చర్ ని ఆ యొక్క లైట్ బీమ్ అనేది మనం గమనించామా అంటే లేదు. అదే మిల్క్ దాంట్లో ఏమవుతుంది లైట్ బీమ్ అనేది మనకి గమనించడం. డిడ్ సొల్యూట్ సెటిల్ డౌన్ ఆ యొక్క సొల్యూషన్ అనేది కిందకి అనేది డౌన్లోకి వెళ్ళిపోయిందా అంటే ఆ యొక్క చాక్ పౌడర్ వాటర్లో డౌన్లోనే ఉంటుంది. అవును. నెక్స్ట్ అదే మిల్క్ అనేది కాసేపుడికి కిందకి వెళ్ళిపోయి వాటర్ పైకి వస్తాయి అమ్మ రావు. రెడ్యూసింగ్ ద సీన్ ఇన్ ద ఫిల్టర్ పేపర్ దాంట్లో ఫిల్టర్ పేపర్తో మనం కనుక ఈ యొక్క చాక్ పౌడర్ మనం వేరు చేయవచ్చా? ఎస్ వేరు చేయవచ్చు. మరి మిల్క్ను వేరు చేయవచ్చా ఫిల్టర్ పేపర్తో మనకి ఫిల్టరింగ్ చేయవచ్చా? చేయలేము. అంటే ఏంటి ఇన్ ద పార్ట్ ఆఫ్ లైట్ బీమ్ అనేది చాక్ పౌడర్లో లేదు, మిల్క్లో అయితే లైట్ బీమ్ కనబడుతుంది. అదే కనుక మనకి వాటర్లో కనుక గ్లాస్లో వాటర్లో వేస్తే అటు పక్క నుంచి లైట్ అనేది వస్తుందా లేదా? వస్తుంది. అదే చాక్ పౌడర్ దాని మీద వేస్తే వస్తుందా? అది లైట్ రేస్కి రాకుండా ట్రావెల్ చేయకుండా ఆపేస్తుంది. మరి అది దాంట్లో సొల్యూషన్ అనేది యొక్క సాల్వెంట్ యొక్క మొత్తం కలిసిపోయిందా అంటే చాకు డిడ్ యూ సొల్యూట్ సెటిల్ డౌన్ కిందకు వచ్చిందా అంటే వచ్చింది. అది కొంతసేపు కింద పౌడర్ అంతా కిందకు వచ్చేస్తుంది కానీ మిల్క్ అనేది కిందకి రాదు. మళ్ళీ రెడ్యూసింగ్ ద సీన్ దట్ ద ఫిల్టర్ పేపర్తో మనం ఫిల్టరింగ్ చేసినట్టయితే చాక్ పౌడర్ డివైడ్ చేయవచ్చు కదా, కానీ వాటర్ని డివైడ్ చేయడానికి ఉంటుందా? ఉండదు. అవును. నెక్స్ట్ ద సొల్యూషన్ పార్టికల్స్ డిడ్ నాట్ ద డిజాల్వ్ ఇన్ ద పార్టికల్స్ విజిబుల్ నాక్ ఐ దాంట్లో ఉన్నటువంటి సొల్యూషన్లో కంటితో కూడా చూడలేంత చిన్నగా ఉంటే మనం గమనిస్తాం. సచ్ హెటరోజినియస్ మిక్చర్స్ ఆర్ కాల్డ్ సస్పెన్షన్స్. అంటే ఆ యొక్క కంటితో కూడా చూడలేనంత చిన్న పార్టికల్స్ డిజాల్వ్ అయిపోయి ఉన్నటువంటి దాన్ని ఆ యొక్క హెటరోజినియస్ మిక్చర్స్ ని ఏమంటారమ్మా? సస్పెన్షన్స్ అంటారు. ఆ యొక్క సస్పెన్షన్స్ ఆర్ హెటరోజినియస్ మిక్చర్స్ ఆఫ్ అండ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ఇన్ విచ్ ఆఫ్ ద సాలిడ్ డు నాట్ డిజాల్వ్ ఆ యొక్క సాలిడ్స్ అనేవి డిజాల్వ్ కావు. లైక్ మిక్చర్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ వాటర్స్ సాయిల్ అండ్ వాటర్ ఈ యొక్క సాయిల్ యొక్క వాటర్ మిక్చర్స్ అనేది డిజాల్వ్ అవుతుందా అంటే ఇసుకలో కనుక మనము ఇసుకను వాటర్లో వేస్తే ఆ ఇసుక అనేది కరిగిద్దా? కరగదు. అవునా? అంటే వేరు మిక్చర్సే కదా, రెండు ఇండివిజువల్ మిక్చర్సే కదా, హెటరోజినియస్ మిక్చర్స్ అనే కదా. ఆ యొక్క డిజాల్వింగ్ కానిటువంటి దాన్ని హెటరోజినియస్ మిక్చర్స్ అని చెప్పి మనం అంటాం. నెక్స్ట్ ద పార్టికల్స్ ఆఫ్ మిల్క్ ఇన్ సెకండ్ టెస్ట్ ట్యూబ్ రెండో టెస్ట్ ట్యూబ్ లో యూనిఫామ్లీ సపరేటెడ్ త్రూ అవుట్ ద మిక్చర్స్ యూనిఫామ్ సపరేట్ గా ఉన్న దాంట్లో వేసినట్టు డ్యూ ద స్మాల్ సైజ్ ఆఫ్ ద మిల్క్ పార్టికల్స్ ఇస్ అపియరెన్స్ టు బి హోమోజినియస్ బట్ ఇట్ ఈస్ ఏ హెటరోజినియస్ మిక్చర్స్. అంటే ఏంటి ఈ యొక్క పార్టికల్స్ సెకండ్ పార్టికల్స్ టెస్ట్ ట్యూబ్ లో యూనిఫామ్ లో ఉన్నాయా ఆ యూనిఫామ్ లో సపరేటెడ్ త్రూ అవుట్ ద మిక్చర్స్ ఆ యూనిఫామ్ లో ఉన్న దాన్ని the small of milk particles appearance of the homogeneous a small particles homogeneous but it is a heterogeneous mixtures ఆ యొక్క స్మాల్ పార్టికల్ లో ఉన్నటువంటి ఆ యొక్క మిల్క్ లో ఉన్నటువంటి దాన్ని ఏంటి హెటరోజినియస్ మిక్చర్స్ గా మనం చెప్తాం. దీస్ పార్టికల్స్ ఈజీలీ scatter a beam of visible light
ఇటువంటి పార్టికల్స్ లో ఈజీగా ఈ యొక్క బీమ్ ఆఫ్ లైట్ స్కాటర్ అవుతుంది. సచ్ మిక్చర్స్ ఆర్ కాల్డ్ కొలాయిడ్స్ ఆర్ కొలాయిడ్ సొల్యూషన్స్. అటువంటి వాటిని ఏమంటారు, ఆ పార్టికల్స్ ఈజీగా స్కాటర్ అయ్యేటువంటి లైట్ బీమ్ అనేది విజిబుల్ మన లైట్ బీమ్ అనేది స్కాటర్ అయ్యే దాన్ని ఈ యొక్క కొలాయిడ్స్ ఆర్ కొలాయిడ్ మిక్చర్ సొల్యూషన్స్ అని చెప్పి అంటాము. దీస్ మిక్చర్స్ ప్రాసెస్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ బిట్వీన్ ఏ సొల్యూషన్ అండ్ సస్పెన్షన్. దీనిలో ఈ యొక్క కొలాయిడ్ దానికి అండ్ సస్పెన్షన్ కి మనం ఈ రెండింటిలో ఉన్నటువంటి ఈ రెండింటిలో మనం గనక ఈ యొక్క డిఫరెన్సెస్ చూసినట్లయితే దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కొలాయిడ్స్ డిస్పెషన్స్. కొలాయిడ్స్ ఏది dispersions may be appearance homogeneous about the actually heterogeneous. ఈ యొక్క కొలాయిడ్స్ వాటిలో మనం చూసినట్టు వాటిలో కణాలు అనే యొక్క పదార్థాలు అనేవి ఎలా ఉంటాయంట, అడుగు భాగానికి చేరిపోయి ఆ యొక్క పదార్థాలు వడబోయడానికి వీలు లేకుండా అడుగు భాగానికి ఆ యొక్క కొలాయిడ్స్ ని అడుగు భాగానికి చేరిన కూడా దాన్ని ఏం చేయలేము, సపరేట్ చేయలేకుండా ఉంటుంది. నెక్స్ట్ దీనిలో చూసినట్టు ఈ యొక్క సస్పెన్షన్ అండ్ కొలాయిడ్స్ డయాగ్రామ్ మన యొక్క వీడియో చూసినట్లయితే Solutions, suspensions, and colloids. You will learn the difference between a solution, suspension, and colloid. What is a solution? It is a homogeneous mixture of a solute in a solvent. Solvent, the substance in which a solute dissolves. Solute, the substance that dissolves in a solvent. Solvent is the substance that is present in the greatest number. Both solute and solvent can be a gas, a liquid, or a solid. Activity: mix a spoonful of salt in water and dissolve it. Here, salt is a solute and water is the solvent. On dissolving, you will observe that a clear solution is formed and there are salt particles to be seen. The salt solution thus formed is a homogeneous mixture. What is a suspension? A suspension is a mixture of water and dissolved material. The mixture separates on standing. Take some water in a glass and add a tablespoon of vegetable oil. You will notice that no matter how much you fry, the oil does not dissolve. On standing, you will see that oil separates and settles at the bottom. Such characteristics are that of a suspension. What is a colloid? A colloid is a solution in which the substance remains dispersed and doesn't settle at the bottom. It consists of two components, dispersion medium and dispersion phase. Here is a list of different types of colloids that are formed due to different types of dispersion phase and medium. Activity: take a spoonful of flour and mix with water and allow it to stand. Now, drain the water. You will notice that after draining, there are still few particles suspended in the solution which refuse to settle. Such a solution is termed as colloid. Summary: a solution is a homogeneous mixture of a solute in a solvent. A suspension is a mixture of water and a non-dissolved material. Colloid is a solution in which the substance remains dispersed and doesn't settle at the bottom. దీంట్లో చూసినట్టే డిస్పెర్షన్ మీడియం, dispersed phase, colloid type, example.
ఈ యొక్క మీడియం చూసినట్టయితే గ్యాస్, ఫాదర్ వచ్చేసరికి ఈ యొక్క డిస్ప్లే లిక్విడ్ ఏరోసోల్, కొల్లాయిడ్ టైప్ ఏమవుతుంది ఏరోసోల్. ఈ యొక్క ఏరోసోల్ కొల్లాయిడ్ టైప్ దీనిలో ఎలా ఉంది ఫాగ్, క్లౌడ్స్ అండ్ మిస్ట్. ఆ యొక్క మీడియం గ్యాస్ మీడియం చూస్తుంటే అదే యొక్క ఫోజన్కి సాలిడ్ ఫోజన్ ఉంటుంది, అది కూడా ఏరోసోల్. స్మోక్, ఆటోమొబైల్ ఎక్స్టెండ్. దీంట్లో ఉన్నటువంటి లిక్విడ్ గా కొన్నిటికి సాలిడ్ యొక్క లిక్విడ్ ఫార్మేషన్ లో ఉన్న ఏరోసోల్స్ కి ఫాగ్, క్లౌడ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సాలిడ్ సోర్స్ కి ఏరోసోల్ కి స్మోక్, ఆటోమొబైల్స్ తీసుకోండి. నెక్స్ట్ గ్యాసెస్ స్టేట్ లో ఉన్న మీడియం కు చూస్తుంటే, గ్యాసెస్ స్టేట్ లో లిక్విడ్ స్టేట్ లో ఉన్న మీడియం చూసినట్టే దీని యొక్క డిస్పర్షన్ ఫాదర్స్ కి గ్యాస్ ఫామ్ లో డిస్పర్స్ అవుతుంది. దాంట్లో గ్యాస్ ఫామ్ లో అయ్యి దాంట్లో ఫామ్ అనేది ఏమవుతుంది దీంట్లో చూసినట్టే ఈ యొక్క ఎగ్జాంపుల్స్ చూసినట్టు మనం సాలిడ్ ఫామ్ లో యొక్క లిక్విడ్ ఫామ్ లో ఉన్న దానికి యొక్క ఫాజ్ గ్యాస్ వస్తుంది, కొల్లాయిడ్ టైం వచ్చేసరికి ఫోమ్ వస్తుంది, దాంట్లో షేవింగ్ క్రీమ్ ఫోమ్ వచ్చేసరికి. నెక్స్ట్ లిక్విడ్ లో ఉన్నటువంటి యొక్క మీడియం లిక్విడ్ గా యొక్క డెఫినేషన్ ఆఫ్ మీడియం లిక్విడ్ తీసుకుంటే లిక్విడ్ ఫార్మేషన్ లో ఎమల్షన్, మిల్క్ అండ్ ఫేస్ క్రీమ్స్. నెక్స్ట్ లిక్విడ్ ఫార్మేషన్ ఎమల్షన్ మీడియం తీసుకుంటే సాలిడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అండ్ మడ్. అదే సాలిడ్ ఫార్మేషన్ మీడియం తీసుకుంటే గ్యాస్ లో ఉంటుంది, ఫేజ్ గ్యాస్ ఫామ్ లోకి వస్తుంది, దాంట్లో ఫోమ్ వస్తుంది, ఫోమ్ అండ్ రబ్బర్ స్ప్రింగ్ ఆఫ్ ఫార్మేస్ ఆఫ్ స్టోన్స్. నెక్స్ట్ సాలిడ్ ఫామ్ లో ఉన్నటువంటి మీడియం యొక్క డిస్ప్రెషన్ మీడియం తీసుకున్నట్టయితే లిక్విడ్ గా వస్తుంది, టైప్ యొక్క కొల్లాయిడ్ టైప్ జెల్ అవుతుంది, జెల్లీ, చీజ్ ఆఫ్ బటర్. నెక్స్ట్ డిప్రెషన్ ఆఫ్ మీడియం సాలిడ్ తీసుకుంటే ఇక డిస్పర్స్డ్ ఫేజెస్ కి సాలిడ్, దాంట్లో సాలిడ్ సోల్ వస్తుంది, కంక్లూడ్ ద జమ్స్ స్టోన్స్ మిల్కీ గ్లాసెస్. ఈ యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఇస్ are exposed in the light energy of the empty some part of light energy in different directions is called a scattering of light. ఈ యొక్క స్కాటరింగ్ ఆఫ్ లైట్ atoms of molecules which is the exposed to light energy and empty some part of light energy. ఈ some part of light energy లో ద డిఫరెంట్ డైరెక్షన్స్ వేరు డైరెక్షన్స్ లో మనకి వెళ్ళిపోవడం దాన్ని ఏమంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంట. అసలు మనకి స్కాటరింగ్ ఆఫ్ లైటింగ్ మనం చూస్తుంటే ఉదయాన్నే మనం సూర్యుడు అలా సన్ రైజ్ అనేది వస్తూ ఉంటుంది. సన్ రైజ్ వచ్చినప్పుడు ఆ డోర్ క్లోజ్ చేసి ఏదో చిన్న రంధ్రాలు ఉంటాయి చూడండి, ఆ రంధ్రాల్లో నుంచి మనకి వచ్చినప్పుడు ఆ లైట్ రేస్ అనే దాంట్లో నుంచి సమ్ పార్టికల్స్ ఏమవుతున్నాయి, సమ్ పార్ట్స్ ఆఫ్ లైట్ ఎనర్జీస్ అనేవి ఏమవుతున్నాయి లోపలికి రావడం మనం గమనిస్తాం. ఆ సన్నగా వచ్చేటువంటి దాంట్లో ఆ లైట్ రేస్ లో ఉండేటువంటి మాలిక్యూల్స్ మనం దాన్ని ఏమంటాం స్కాటరింగ్ అని చెప్పి అంటాం. అది చూడండి, స్కాటరింగ్ చూడండి అమ్మా. అది కొంచెం ఆ చెట్లలో నుంచి లైట్ రేస్ అనేవి వస్తున్నాయా లేవా? లైట్ రేస్ వస్తున్నాయి చూడండి, లైట్ రేస్ ఆ యొక్క పార్టికల్స్ కనపడతా ఉన్నాయి చూడండి, లైట్ డార్క్ గా. ఇవన్నీ ఇగో లైట్ రేస్, ఇగో పార్టికల్స్ కనబడుతుంది చూడండి, ఇదిగో ఆ హోల్స్ లో నుంచి వచ్చేటువంటి లైట్ పార్టికల్స్, దాన్ని ఏమంటారమ్మా స్కాటరింగ్ అంటాం.
అదే ఆ విధంగా ఆ యొక్క లైట్ పార్టికల్స్ మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ద ప్రాపర్టీస్ ఆఫ్ సస్పెన్షన్స్ అండ్ కొలాయిడ్స్. సస్పెన్షన్ యొక్క ప్రాపర్టీస్ కి ఈ యొక్క రెండింటి డిఫరెన్స్ చూసినట్టు సస్పెన్షన్స్ అండ్ కొలాయిడ్స్. సస్పెన్షన్స్ ఆర్ హోమోజినియస్ మిక్చర్స్. ఈ యొక్క సస్పెన్షన్ అనేవి ఏమంటామా హోమోజినియస్ మిక్చర్స్ అంటాము. కొలాయిడ్స్ ఏమంటారమ్మా ఈ కొలాయిడ్స్ ఆర్ హెటరోజినియస్ మిక్చర్స్. ఈ సస్పెన్షన్స్ ఏమో హోమోజినియస్ మిక్చర్స్ కింద ఉంటే ఈ కొలాయిడ్స్ లో సరికేమో హెటరోజినియస్ మిక్చర్స్. The particles suspensions can be seen with naked eye. ఈ యొక్క పార్టికల్స్ అనేవి కంటితో కూడా మనం చూడలేంత కంటితో చూడగలిగిన విధంగా ఉంటాయి. కానీ కొలాయిడ్స్ అనేవి ఎలా ఉంటాయి? ద సైజ్ ఆఫ్ పార్టికల్స్ కొలాయిడ్స్ ఆర్ టూ స్మాల్ సీన్ నాక్డ్ ఐస్. ఇవి చాలా చిన్నగా విడిపోయి కంటితో చూడలేంత చిన్నగా ఉంటే మనం గమనిస్తాం. నెక్స్ట్ ద పార్టికల్స్ ఆఫ్ సస్పెన్షన్ స్కాటర్డ్ ఏ బీమ్ ఆఫ్ a light passing through it and make it path visible. అంటే ఈ యొక్క పార్టికల్స్ అనేవి ఎలా ఉంటాయి? ఆ యొక్క కాంతి అనేది లైట్ రేస్ అనేవి పాస్ ఎలా అయితే ఉన్నాయో ఆ యొక్క లైట్ రేస్ యొక్క పరిక్షేపణం చెందిన దాన్ని మార్గం మనకు కనిపిస్తుంది. దేంట్లో సస్పెన్షన్ ఆ లైట్ ఏ విధంగా అయితే మనది వెళ్తుందో ఆ యొక్క లైట్ రే మార్గం మనకు కనిపిస్తుంది. కానీ కొలాయిడ్స్ లో చూసిన ద పార్టికల్స్ ఆఫ్ కొలాయిడ్స్ బిగ్ enter the scatter of light passing through in the which is a mark it visible. ఇవి చాలా చిన్నగా తక్కువగా ఉన్నప్పటికీ కాంతి అనేవి ఎలా ఉంటాయి వీటి గుండా ప్రశ్నించినప్పుడు మనకి పెద్దగా కనిపించడం మనకి ఈ యొక్క ఎక్కువగా కనిపించడం అనేది మనం గమనిస్తాము. ద సొల్యూషన్ పార్టికల్స్ సెటిల్ డౌన్ వెన్ ద సస్పెన్షన్ కీప్ ఇన్ అన్డిస్టర్బ్డ్. ఈ యొక్క వాటిలో ఏమంటున్నాయి ఈ అన్డిస్టర్బ్ గా నెమ్మదిగా చిన్న చిన్నగా ఉన్నప్పుడు విడిపోయే కాంతి ఏమైతే ఉండకుండా పరిక్షేపణం చెందనీయకుండా అన్డిస్టర్బ్డ్ గా ఉంటుంది మనం గమనిస్తాం. ద పార్టికల్ డస్ నాట్ సెటిల్ డౌన్ వెన్ ద కొలాయిడ్స్ ఈజ్ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్. ఇది కొలాయిడ్స్ ఈజ్ క్విక్ స్టేబుల్. ఈ కొలాయిడ్స్ అనేవి చాలా స్టేబుల్ గా ఉంటాం మనం ఏమో డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సస్పెన్షన్ కొలాయిడ్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకుండా స్టేబుల్ గా ఉంటే మనం గమనిస్తాం. ద సస్పెన్షన్ ఈజ్ అనేబుల్ టు ద కాంపోనెంట్స్ కెన్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద మాక్సిమం బై ద ప్రాసెసింగ్. ఆ యొక్క ఈ యొక్క మిక్చర్స్ అనేవి ఎలా ఉంటాయి ఈ యొక్క వడపోత కానీ వడప అంటే దీన్ని సపరేట్ చేయడానికి వీలుగా ఉంటాయి. అంటే ఏంటి దీన్ని ఈ యొక్క పేపర్ వేసి ఈ యొక్క డివైడ్ చేయవచ్చు సస్పెన్షన్. కానీ వీటిని వచ్చేసరికి ఈ యొక్క పదార్థాన్ని కొలాయిడ్స్ అని వేరు చేయ ప్రక్రియ ద్వారా కానీ లేకపోతే మిశ్రమాల నుండి కానీ ఈ యొక్క వేరు చేయలేము. ద కాంపోనెంట్స్ ఆఫ్ కెనాట్ ద సపరేటెడ్ ఫ్రమ్ ద మిక్చర్స్ ద ప్రపోజ్ ద ఫిల్టరైజేషన్ ఆర్ దీన్ని ఫిల్టర్ తో కూడా ఫిల్టరైజేషన్ చేసి కానీ ఇంకే విధంగా అయినా దీన్ని సపరేట్ చేయలేము. ద సర్టిఫికేషన్ ఆఫ్ థిక్కింగ్ యూజ్ ద సపరేషన్. ఈ యొక్క కొలాయిడ్స్ ని మనం డివైడ్ చేయలేం కానీ ఈ సస్పెన్షన్ మాత్రం మనం డివైడ్ చేయగలుగుతాం. ఓకేనా? ఇది ఈ యొక్క క్లాస్ లో మనం చూస్తాం. నెక్స్ట్ ఈ యొక్క దీని నుంచి మనం ఒక వీడియోని చూడాలి అంటే ఈ యొక్క సస్పెన్షన్ కొలాయిడ్స్ ఈ యొక్క విషయాలను మనం గమనించితే ఈ హోమోజినియస్ గా ఉంటాయి, ఇదేమో హెటరోజినియస్ గా ఉంటాయి. ఈ యొక్క పార్టికల్స్ కంటితో చూడలేనట్టు ఉంటాయి. కొలాయిడ్స్ అనేమో కంటితో చూసినా కూడా మనం డివైడ్ చేయడానికి చాలా చిన్న చిన్నగా ఉంటాయి. ఈ యొక్క పార్టికల్స్ సస్పెన్షన్ పార్టికల్స్ ని డివైడ్ చేయలేము కానీ ఈ కొలాయిడ్స్ మాత్రం అసలు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని కెనాట్ బి సపరేటెడ్. ఆ యొక్క పదార్థాలు మనం ఇటు సపరేట్ చేయలేకుండా ఉంటాం. ఇది ఈ యొక్క క్లాస్ లో మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో వీటి యొక్క ప్రాపర్టీస్ గురించి మనం నేర్చుకుందాం. ఓకేనమ్మా? ఈ యొక్క సెక్షన్ ని ఒకసారి చూసి మళ్ళా నెక్స్ట్ క్లాస్ వద్దాం. కలుద్దాం అమ్మా.